బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నిజాం తరహాలో రాచరికాన్ని తీసుకురావాలని చూశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. వారసత్వాన్ని తమపై రుద్దాలని చూసిన కేసీఆర్ కు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు సరైన తీర్పిచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన మీట్ ది మీడియా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాము పాలకులం కాదు సేవకులమని తెలిపేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. కొద్దిమంది అధికారులతో సాగించిన పాలనకు స్వస్తి పలికామని వికేంద్రీకరణ ద్వారా పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పారు. 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదలను ఆదుకుంటున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ను అమలు చేశామని గుర్తు చేశారు. రోజుకు 18 గంటలు పనిచేసి వ్యవస్థలోని గంజాయి ముక్కల్ని పీకేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వంతో గవర్నర్తో సామరస్యపూర్వక విధానాలతో ముందుకెళ్తున్నామని, సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటామని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలైతేమి, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులైతేమి, మీకెవరికి స్వేచ్ఛ లేదు. నేను దళిత బంధు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, మీకు కావాల్సిన సంక్షేమం అంతా నేను ఇచ్చిన కాబట్టి నా వారసత్వాన్ని మీ నెత్తి మీద రుద్దుతా, మీరు వెట్టి చాకిరి చేయాలి, కట్టి బానిసలుగా ఉండాలి అని ఆనాడు కాసిం రిజ్వీతోని నిజాం ఎట్లయితే తన యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద సామూహిక దాడులు చేయించి వందలాది మందిని బలిగొన్నడో, వేలాది మంది ప్రాణాలు కోల్పోయినరో, చంద్రశేఖరరావు కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని ఆయన మన నెత్తి మీద రుద్ది వారసత్వాన్ని మనకు అప్పజెప్పాలనుకున్నప్పుడు తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ కూడా అదే విధంగా అణిచివేసి మీకు స్వేచ్ఛ అనేది లేదు, మీరు వెట్టి చాకిరి కట్టు బానిసత్వానికి లోబడి ఉండాల్సిందే అని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పిండు.